ఇదిగా ఇట్రారా. ఏంటి కొండన్నా? టీపీ గారి కోపం వచ్చే పని ఏం చేసావురా? నేనేం చేశానయ్యా? మరెందుకురా నిన్ను చంపమన్నాడు? నన్ను చంపమన్నాడా? నన్ను చంపద్దు, వద్దు. నా భార్య సావు బతుకుల్లో ఉంది. వద్దు వద్దు, నన్ను చంపద్దు. వీరస్వామి గారు, డిపార్ట్మెంట్ లో 35 సంవత్సరాలు సిన్సియర్ కానిస్టేబుల్ గా ఎంతో సేవ చేశారు. మీ పేరు చెబితే దొంగలకి దడ, మా అందరికీ ఎంతో గౌరవం. మీరు రిటైర్ అయ్యి వెళ్ళిపోతున్నారంటే నిజాయితీ మన డిపార్ట్మెంట్ ను విడిచి వెళ్ళిపోతున్నంత బాధగా ఉంది. సార్, నేను నా జీవితంలో కంటతడి పెట్టింది రెండే సార్. మొదటిది మా అమ్మ పోయినప్పుడు, ఇప్పుడు ఈ ఉద్యోగం వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను. ప్రజలను చల్లగా చూడమని ప్రభుత్వం వారు కట్టించిన ఆలయాలే ఈ పోలీస్ స్టేషన్. ఇక్కడ కొలువుండే దేవత చట్టం. ఆ దేవతకు మనం పెట్టగలిగే నైవేద్యం నిజాయితీ. పోలీస్ అన్న ప్రతివాడు ఈ ఒక్క విషయాన్ని గుర్తుంచుకుంటే చాలు సార్. ఏంటో సార్, పెద్ద పెద్ద మాటలు వస్తున్నాయి. మరి నేను వస్తాను సార్. వస్తాను సార్. ఆ అరండాలపేట చోరీ కేసు ఎఫ్ఐఆర్ రాసి పెట్టాను. కేసు నెంబర్ 47/91. ఎల్లుండే వాయిదా. అలాగే. ఓహో, ఇంటికి దీపమా, వచ్చేసా. ఆగండి అక్కడే ఒక్క నిమిషం. అదేమిటో, నేను రిటైర్ అయిపోయి వచ్చేస్తుంటే ఆడపిల్లని అత్తవారింటికి పంపిస్తున్నట్టు స్టేషన్ లో కూడా బౌరుమని ఇస్తే నీ మొహం ఏంటి ఉరిశిక్ష తప్పించుకున్న ఖైదీలాగా వెలిగిపోతుంది. ఇన్నేళ్లకైనా ఈ కాకి బట్టల కంపు వదిలిపోయింది కదా అని. కంప? పవిత్రమైన ఈ కాకి బట్టలు కంప అంటావా? కంపు కాకపోతే ఇంప. 30 ఏళ్ల నుంచి చూసి చూసి అబ్బా విసుగు పుట్టిపోయింది. ఇదిగో ఈ కాకి బట్టలు నిప్పి పక్కన పారేసి పంచాలు అలిచి వేసుకోండి. కర్ణుడికి కవచకుండలాలు అలాంటివో, నాకు ఈ కాకి బట్టలు అలాంటివి. అలాంటి వాటిని తీసి అవతల పారేయమంటున్నావా? అవతల బారైపోతే పక్కన బారేయండి, ఇల్లు తుడుచుకోవడానికి పనికొస్తాయి. ఏమిటి, ఇల్లు తుడుస్తావా? ఈ బట్టలతో నువ్వు ఇల్లు తుడుస్తావా? ఇదిగో, అదే మాట నువ్వన్నావు కాబట్టి సరిపోయింది. కానీ ఇంకెవరైనా అనుంటే క్రిమినల్ లాలో ఉన్న కేసులన్నీ పెట్టి అధమో అన్నమానైనా పంపించుండేవాడిని. అందుకదు మిమ్మల్ని చూస్తే నాకు ఒళ్ళు మండేది. సరే గాని నీకు అసలు కాకి బట్టలంటే ఎందుకే కోపం? ఎందుక? అసలు మన మొదటి రాత్రి మీరేం చేస్తారు? అందరూ ఏం చేస్తారో నేను అదే చేశాను. అచ్చే, అది కాదురా, ఊరుకోండి. తెల్లటి మల్లెపూలు లాంటి బట్టలు వేసుకొస్తారని నేను అనుకుంటే ఈ కాకి బట్టలతో తయారు. కాకి బట్టలు వేసుకొస్తే నా టీవీ నా దర్జా చూసి మురిసిపోతాం అనుకున్నాను, కానీ అలా మూర్చిపోతాం అనుకోలేదు. మళ్ళీ మొహం మీద నీళ్లు జల్లు రేపాల్సి వచ్చింది. అయ్యా, అసలు ఇన్ని కబుర్లు ఎందుకు? మీకు నా మీద కంటే ఈ డ్రెస్ మీదే ప్రేమ ఎక్కువ. అందుకే వాటిని చూస్తే ఒళ్ళు మండేది నాకు. కానీ నాకు వీటిని ధరిస్తేనే ఒళ్ళు పొంగిపోతుంది. నాకే కాదు, మా వంశంలో అందరికీ అంతే. అడుగు మా తాత బ్రిటిష్ వారి హయాంలో పనిచేసి గడగడలాడించేశాడట. మా తాతగారి సిన్సియారిటీకి మెచ్చుకుని బెస్ట్ పోలీస్ ఆఫ్ ఇండియా అనే అవార్డు ఇద్దాం అనుకున్నారట. అనుకున్నారే గాని ఇవ్వలేదుగా. ఈలోగా గాంధీ గారు బ్రిటిష్ వాళ్ళ మన దేశానికి వెళ్ళగొట్టారు. ఇకపోతే మా నాన్న పోలీసుగా చేరి టెర్రరిస్టుల ఎదురుకాల్పులో చచ్చిపోయి స్టేట్ ఆనర్స్ తో వెళ్లిపోయాడు. ఇకపోతే నేను. వద్దండి, మీ వీరగాథలు మొదలు పెట్టద్దు. వద్దా? అయితే ఆపిస్తున్నాను. మా వంశమే పోలీస్ వంశమే. అందుకే మన అబ్బాయిని కూడా పోలీస్ ఆఫీసర్ చేస్తున్నాను. రేపో ఎల్లుండో ట్రైనింగ్ ఆర్డర్స్ వస్తాయి చూడు. వాడికేం కర్మండి, వాడు ఎంతక్క బిఏ చదివాడు. టౌన్ లో ట్యూటోరియల్ కాలేజీలో లెక్చరర్ గా పనిచేసుకుంటున్నాడు. పిచ్చిదానా, లెక్చరర్ గా పనిచేస్తే ఏమొస్తాయా? వెధ జీతం డబ్బులు తప్ప. తెల్లా లెగిస్తే హిస్టరీ పాఠాలు చెప్పుకోవటమేక. అదే ఇన్స్పెక్టర్ గా చేరాడు అనుకో, హిస్టరీలో నిలబడిపోయే పనులు చేయొచ్చు. మీరు ఎన్నైనా చెప్పండి, వాడు పోలీస్ ఆఫీసర్ అవడం నాకు ఇష్టం లేదు. ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా వాడు పోలీస్ ఆఫీసర్ అయి తీరతాడు. వాడు ఒంట్లో ఉన్నది పోలీసు రక్తం, వాడి గుండెల్లో ఉన్నది పోలీసు ధైర్యం. ధైర్యం లేని వాడు శవంతో సమానం. పెరిగివాడు క్షణం క్షణం చేస్తాడు. ధైర్యవంతుడు చావుని గుండె ధైర్యంతో ఎదుర్కొంటాడు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన విప్లవ వీరుడు. అల్లూరి సీతారామరాజు దగ్గర ఉన్న ఒకే ఒక ఆయుధం ధైర్యం. కమిన్. ఏం చెప్తున్నాను? ధైర్యవంతుడు ఒక్కసారే చేస్తాడు. ఇప్పుడు
ఏ దేశమైనా వెనకబడిందంటే ఆ దేశంలో యువతి యువకులు పిరికి వాళ్ళన్నమాట. అంచేత మీరంతా ఇవాళ నుంచి ధైర్యాన్ని పెంచుకోండి. ఎక్కడా? పంపండి, తల మీద కొట్టండి, ఇదేనా సార్ ధైర్యం అంటే? కాదు, దాన్ని ఏమంటారు? అదే సమయస్ఫూర్తి అంటారు. మన దేశం రత్నగర్భ. రత్నాలు కుప్పలు పోసి రోడ్ల మీద అమ్మేవాళ్ళు. వజ్రాలు వంకాయల కన్నా చౌక దొరికాయి. ఈ సంపదను చూసిన విదేశీయులకి కన్నుగుట్టింది. అదే జీర్ణకోశంలో ప్రవేశించిన ఆహారం జీర్ణమై రక్తంగా మారి శరీరంలో ప్రవేశిస్తుంది. కాదు, నన్నయ్య కన్నా ఎర్ర ప్రకటనలు కవిత్రయం అంటారు. सारे जहां से अच्छा हिंदू सीता हमारा, इसके बुलबुल है गुलिस्ते गुलिस्ते हमारा. जय हिंद. హాయ్ మిస్టర్ ధైర్యం. ఏమిటి ఇంత దీక్షగా చదువుతున్నావు? ఎవరికైనా లవ్ లెటర్ రాసిందా? ఆ ఏ ప్రెస్ మొహం అడ్రస్ చెప్పు, చెత్త కొట్టేస్తాను. రెప్ప వేయకుండా చదువుతున్నావంటే లవ్ లెటర్ అయి ఉండాలి. చిటివో. చదవకూడదు తెలీదా? నువ్వు అయిన వాడివే కదా. ఓహో, మా మామగారు రాశారా? ఒరే బెంకు, ఇక్కడ మీ అమ్మ నేను కులాసా. ముఖ్యంగా నిన్ను ఎస్ఐ ట్రైనింగ్ కి రమ్మని రేపో ఎల్లుండో ఆర్డర్స్ రావచ్చు. అందువల్ల పెట్టా బేడ సర్దుకుని వెంటనే వచ్చాయి. అయితే తమరు కాబోయే ఎస్ఐ గారు అన్నమాట. నమస్కారం సార్. ఆ ఉద్యోగం చేయడం నాకు ఇష్టం లేదు. పోనీ ఇది ఇష్టమా? అదే అదే అవుతుంది. ఆ అందమైన అమ్మాయి కన్ను కొడితే వద్దన్నవాడివి నువ్వేం చేస్తావో ఈ ఉద్యోగం? దత్తమ్మ గిద్దమ్మంట ఊరుకోను. ఏం చేస్తాను తెలుసా? ఏం చేస్తావు? ఏం చేస్తావు? మహా అయితే ముద్దు పెట్టుకుంటావు, కాకపోతే కౌగులించుకుంటావు, అంతేగా? అంతేకాదు. ఏం చేస్తాను తెలుసా? ఏం చేస్తావు? ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తావు? ఎక్కడి నుంచి వెళ్ళిపోతాను.